చేస్తున్నాం. ఎందుకంటే ఎవరో ఒకళ్ళిద్దరి యాక్సిడెంటల్ గా చేసిన తప్పే తప్ప వాళ్ళు కూడా కావాలని చేశారా అనేది రిపోర్ట్ లో వస్తుంది. దానికి అనుగుణంగానే మనం చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఇది ఈ రోజు తీసుకున్నటువంటి ఎమర్జెన్సీ మీటింగ్ లో ఈ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని మా దృష్టికి కూడా వచ్చింది. దాంట్లో అందులో ఏమీ అనుమానం లేదు. ఆ పొరపాట్లు జరగకపోతే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు. 8 సెంట్రల్ 9 సెంట్రల్ పెట్టినా గానీ ఎలాంటి సంఘటన జరగలేదు. ఈ 1-2 చోట్లనే కొంచెం అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల, ఆఫీసర్ ఇబ్బందుల వల్ల జరిగింది. దాన్ని ఎంక్వైరీ చేస్తాం, చూద్దాం. సో ఏ రోజుకి ఆ రోజు ఇద్దాం అనేది తిరుపతిలో అక్కడనే కంటిన్యూ చేద్దాం ఈ సంవత్సరం వరకు. ఇప్పుడు అంత రష్ కూడా లేదు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు అధికారులు. దాని గురించి మాట్లాడదామండి. మనం ఎవరి మీద నెట్టట్లేదండి, అది ఎంక్వైరీలు తేలుతుందండి. మనం ఇప్పుడు నేను కూడా ఎవరు పలాని XYZ మీద నెట్టట్లేదు. తప్పిదం జరిగింది, అది ఎట్లా జరిగింది, ఎలా జరిగింది అనేదే జ్యుడిషియల్ ఎంక్వైరీ. అదేం లేదండి. నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొన్న 11 o'clock నేను క్లియర్ గా చెప్పాను. తిరుమల పోయే వాళ్ళని ఎవరు ఆపరు. కానీ అక్కడ దర్శనం కావాలంటే మాత్రం టోకెన్ ఉండాలి అనేది చెప్పాను. నేను క్లియర్ గా చెప్పాను. అది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారండి. మనకి కమిటీకి ఏం సంబంధం? అది కమిటీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వస్తుంది. కొద్దిమంది చైర్మన్ గారు క్షమాపణ చెప్పడంలో తప్పులేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. సార్, కొద్దిమంది బోర్డు మెంబర్లు టీటీడీ ఈఓలు కానీ లేదంటే అధికారులు కానీ రాసిన లేఖలు పరిగణలోకి తమకు తీసుకోలేదు. వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లో చేపట్టే కార్యక్రమాలకి బోర్డుని కన్సల్ట్ చేయలేదు అని చెప్పేసి, ఇది వాస్తవమా? ఏకపక్ష నిర్ణయాలే కారణం అది? ఏకపక్ష నిర్ణయం కాదండి. బోర్డుకి నాకు చెప్పారు. నాకు కొంతవరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. నేను వచ్చి ఎమర్జెన్సీ మీటింగ్ కూడా పెట్టాను 2 సార్లు. అదే మీకు ప్రెస్ లో కూడా చెప్పాను గతంలో. కొంతమంది బోర్డు మెంబర్లు చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నది. నేను ముఖ్యమంత్రి కూడా ఫిర్యాదు చేశారు. బోర్డు సభ్యులను పరిగణలోకి తీసుకోలేదు ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు, శుభకార్యాలు జరిగినప్పుడు అనేది. అలా ఏం లేదండి, అందరికి చెప్తున్నాం మేము. డిప్యూటీ సీఎం గారు కూడా అధికారుల మధ్య సమన్వయం అదే ఎంక్వైరీ తీరుతుంది కదా. మేము ఎట్లా చెప్తాం? రాబోయే రోజుల్లో ఎంక్వైరీ జరిగేటప్పుడు మేము ముందునే ఇట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్తే ఇంక ఎంక్వైరీ ఎందుకు? సీరియస్ గా పెట్టే కదా జ్యుడిషియల్. ఇది సీరియస్ గా ఉంది కాబట్టి మనం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసింది. దాదాపు 40,000 మంది ఇప్పటికి దర్శనం చేసుకోవడం జరిగింది. అట్లేం లేదు. అది అన్ని అదే విధంగా చూడాల్సిన అవసరం లేదు. సార్, అంటే భక్తులు సీఎం గారికి చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ లో క్యూ లైన్ లో ఉన్నప్పటికీ మమ్మల్ని వచ్చిన సమయంలో క్యూ లైన్ లోకి అనుమతించలేదు. అక్కడ నాకు ఆహారం చెప్పారు కదా, మరి జవాబు చెప్తున్నారు భక్తులకి బోర్డు తరఫున లేదంటే అధికారుల తరఫున? 50,000 చొప్పున 3 లక్షలు ఈఓ గారికి చైర్మన్ గారికి అందజేస్తాం. ఎంఎస్ రాజు ప్రకటించినట్లే మన ప్రశాంత్ రెడ్డి గారు 10 లక్షలు ఇస్తా అన్నారు. అదేవిధంగా సుచిత్ర ఎల్లా గారు కూడా 10 లక్షలు ఇస్తా అన్నారు. మిగిలిన బోర్డు మెంబర్లు అందరూ కూడా ఇచ్చే డబ్బులన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. కంప్లీట్ చేయమని చెప్పి. ఓకేనండి.
అంటే డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్పారు కదా మరి